హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియోలో మీకోసం నేను బీరకాయ పెసరపప్పు కూరని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో ఒక ఫన్నీ విషయం ఉంది. అది ఏంటో మీరు చూసి తెలుసుకోండి. చివరి దాకా వీడియో చూడండి, ఏం జరిగిందో చెప్తాను. ఓకేనా? ఇంకా ఈ కూర తయారీ విధానము ఎలా చేయాలో చెప్తాను, వినండి. నాకు చెప్తుంటే కూడా నవ్వు వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను. ఓకేనా? ముందుగా ఇక్కడ నేను పచ్చిమిర్చిని కడిగి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి కారానికి తగినన్ని తీసుకున్నాను. బీరకాయలు వచ్చేసి హాఫ్ కేజీకి పచ్చిమిర్చి తగినంత తీసుకున్నాను. ఇవి కొంచెం చప్పగా ఉన్నాయి, అందుకే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు, ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. ఇంకా 1 టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి పేస్ట్ ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఏందబ్బా పచ్చిమిర్చిలో వాటర్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అస్సలు మిక్సీ మెదగడమే లేదండి. నాకైతే తలనొప్పి వచ్చింది మిక్సీ పట్టడానికి, అందుకే వాటర్ పోసి పట్టాను. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందంటే, కుక్కర్ బాగా సతాయిచ్చింది నన్ను ఈరోజు. అది కూడా లాస్ట్లో చూడండి. ఇంకా ఇక్కడ పెసరపప్పు వచ్చేసి 1 గ్లాస్ తీసుకున్నాను. పెసరపప్పు కొంచెము జిగురుగా ఉంటుంది కదా కూర చేస్తే, అందుకే కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇది సిమ్లో వేయించుకోండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. అందుకే మాడిపోకుండా చిన్న మంట మీద వేయించండి. తర్వాత కుక్కర్ తీసుకోవాలి. కుక్కరే అని ఏం లేదు, గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు వంట చేస్తుంటే నాకు కుక్కర్లో చేయాలనిపించి తీసుకున్నాను, కానీ కుక్కర్ తోటి నాకు అస్సలు ఎందుకు చేశానబ్బా ఈరోజు అనిపించింది. ఇంకా కుక్కర్లోకి ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఉల్లిగడ్డలని రెండింటిని తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకున్నాక అవి వేగాక 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక తర్వాతకి ఇక్కడ చూడండి, జీలకర్ర ఆవాలు కూడా ముందే వేయలేదు నేను, తర్వాతకి వేసాను. ఇంకా కరివేపాకు తేపో అని మా పాపకు చెప్తుంటే కరివేపాకు తేలేదని జీలకర్ర ఆవాలు వేయడం కూడా మర్చిపోయాను. తర్వాత కరివేపాకు తెచ్చాక గుర్తుకొచ్చింది, అయ్యో జీలకర్ర ఆవాలు వేయాలని. మీరు అలా చేయకండి. ముందు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఆనియన్ వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అవి వేగాక ఇక్కడ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అది కొంచెము ఆయిల్ తేలే వరకు వేగనివ్వండి. వేగనిచ్చాక కాస్త పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి తరిగిన బీరకాయలను ఇందులోకి వేసుకోండి. వేసుకున్నాక ఇక్కడ మనం పెసరపప్పును వేయించి పెట్టుకున్నాం కదా ముందే, ఆ పెసరపప్పుని కొంచెం గోరువెచ్చగా అయినాక కడగాలి. వేడివేడిగా ఉన్నప్పుడు కడగలేం కదా, అందుకనే పెసరపప్పును కొంచెం కడిగి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇందులోకి టొమాటాలు 2 తీసుకున్నాను. టొమాటాలను కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. బాగా కలిపినాక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ పెసరపప్పుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. బీరకాయలు టమాటాలు అన్నీ బాగా వేగాక పెసరపప్పును వేయాలి. పెసరపప్పు వేసాక బాగా కలపాలి. ఇక్కడ ఏం జరిగింది ఈరోజు అంటే, నేను కుక్కర్ మూత బాగానే పెట్టాను,
కానీ ఎందుకో ఏమో ఫస్ట్ అస్సలు విజిలే రాలేదబ్బా. ఇంకా నాకు విసుగొచ్చింది. మళ్ళీ సెకండ్ టైం పెట్టాను, అస్సలు ఉడకలేదు. వెళ్ళి చూస్తేనేమో బాగా అడుగంటిపోయింది. ఒక్క 2-3 మినిట్స్ లేట్ అయితే ఇంకా అసలు కూర మాడిపోయేది కూడా. ఇంకా నాకైతే అనిపించింది ఈరోజు ఎందుకు చేశానా అని కుక్కర్లోన. అందుకే కుక్కర్లో చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయాలి ఈసారి వీడియో అని అర్థమైంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా కలుపుకున్నాక ధనియాల పొడిని కూడా 2 స్పూన్లు యాడ్ చేయండి. 2 స్పూన్ల ధనియాల పొడిని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలుపుకుని కొద్దిగా సేపు అలాగే వేగనియాలి. వేగనిచ్చి తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటరు పోసాను. మీకు కావాల్సినంత వాటరు మీరు వేసుకోవచ్చు. చూస్తున్నారా, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కుక్కర్ మూత పెట్టి వెళ్ళి మా పాపకు జడలేస్తుంటే మొత్తం విజిల్ రావడం లేదని మళ్ళీ వెళ్ళి చూసాను. ఒక జడ వేసి అడుగంటిపోతుంది. ఎందుకు విజిల్ రావడం లేదు అని మళ్ళా కలిపి ఒకసారి మొత్తము మళ్ళీ కాస్త వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ మూత పెట్టిన మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత విజిల్ వస్తుందేమో అని చూస్తూనే ఉన్నాను. లోపల విజిల్ వస్తుందేమో అనుకుంటూనే ఉన్నాను కానీ విజిల్ రాలేదు. కానీ కూర మాత్రం చివరిగా ఉడికిపోయింది. ఇదే అండి, ఇది జరిగింది ఈరోజు. అందుకే ఈసారి కుక్కర్లో వంట చేసే